హాయ్ హలో మన ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బజ్జీలు మనకి బాగా నూనె పీల్చకుండా బాగా బయట వచ్చినట్టు రావాలంటే ఈ చిన్న చిట్కా అయితే పాటించండి. అంతా పిండి కలుపుకున్నాక లాస్ట్లో వేడి వేడి నూనె బాగా కాగిపోవాలండి. ఇప్పుడు బొబ్బులు సెట్ వచ్చాయి చూసారు కదా, అట్లా వచ్చినప్పుడు బాగా అనేది మనకి నూనె అనేది మంచిగా పొంగుతున్నాయి అన్నమాట, బాగా వస్తాయి. మనం కరెక్ట్గా పిండి కలుపుకోవాలి. శనగపిండి కూడా మంచిగా అది వాడుకోవాలండి. కలుపుకున్నాక నూనె బాగా హీట్ ఎక్కినప్పుడు సిమ్లో పెట్టేసి మనం బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది. నేను సిమ్లో పెట్టానండి, ఒకసారి అయితే వేసాను, అప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను, తర్వాత వేస్తున్నాను. మన ఛానల్ కానీ వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా వస్తాయి. ఇంకా బజ్జీలు అయితే సూపర్ అంటే సూపర్ వస్తాయండి. మనం పిండి కలుపుకునే విధానం బట్టి దాంట్లో ఉండే చిన్న చిన్న టిప్స్ కనబడిస్తే బజ్జీలు అనేవి బాగా పొంగుతాయి, బాగా వస్తాయి. నాకేంటంటే ఒక చేతితో రావట్లేదండి, అంటే ఫోన్ ఒక చేతితో పట్టుకున్నాను కదా, అందుకని కొంచెం ఇబ్బంది అయింది. వేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.